రైట్, వైజాగ్ బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తే సహించేది లేదని అన్నారు ఆందోళనకారులు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పోరుబాట తప్పదంటున్న స్థానికులతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా మీద కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపిందని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. విశాఖలో కూడా సంపూర్ణంగా బంద్ అనేది పాటిస్తా ఉన్నారు. విపక్షాలు మొత్తం ఇప్పటికే వైసీపీతో పాటు మొత్తం విపక్షాలన్నీ కూడా బంద్ లో పాల్గొంటున్నాయి. అయితే మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అలాగా సార్ ఏనండి సార్ అలాగా సార్ ఉన్నాడు సార్ బంద్ మనం చూసినట్టయితే పూర్తిగా సంపూర్ణంగా విశాఖపట్నంలో జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ నేతలు అరెస్టులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం చూసినట్టయితే వైసీపీ నేతలను అరెస్ట్ చేసే క్రమంలో ఇక్కడ ఉద్రిక్తత అయితే నెలకొని ఉంది. పూర్తిగా ప్రత్యేక హోదా మీద బీజేపీ ఇవన్నీ కూడా తమ వైఖరిని ఇప్పటికైనా తెలియజేయాలని చెప్పేసి అంటున్నారు. మనం ఇక్కడ వైసీపీ నేతలు అడిగి తెలుసుకుందాం. ఈవేళ బంద్ని విఫలం చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి పోలీసుల ద్వారా విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ రోజుల కంటే ఘోరమైన పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. టీవీలతో మాట్లాడుతుంటేనే ఇవాళ బంద్ విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఢిల్లీలో ఒక నాటకం ఆడుతున్నావు. నీ ఎంపీ చేత దొంగదనాలు చేయించి ఈ రాష్ట్రంలో బంద్ విఫలం చేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చాలా దుర్మార్గం. నీ 2 నాలుగుల ద్వారా కనుక వదులుకోకపోతే ఇంతకింతకు అనిపిస్తావు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా ఉసురు తగ్గుతుంది. భావితరాల భవిష్యత్తులో యువతర ఉసురు ఊరికే పోదు. నిన్ను బెంగాల్లో కలిపే రోజు దగ్గరలో ఉన్న విషయాన్ని నీ ద్వారా హెచ్చరిస్తున్నావు. నువ్వు బీజేపీ కుమ్మక్కయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ప్రజలందరికీ సంబంధించింది. మహిళలందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి మద్దిలపాలెం జంక్షన్ కు వచ్చి మరి హోదాను ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి బంద్ను విజయవంతం కావాలని శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాము. మరి దీనికి పోలీసులు పంపించి ప్రభుత్వం ఎందుకు అరెస్టులు చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ బంద్ను విజయవంతం చేయాలని మీ వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు అందరూ వచ్చి కోరటం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి మొత్తంగా మేమందరం శాంతియుతంగా పోరాటాలు ప్రత్యేక హోదా కోసం మా హక్కుల సాధన కోసం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు అలాగే ప్రభుత్వం ఏదైతే ఉద్యమం ఉందో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమని వైసీపీ నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. మనం ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళంతా కూడా ఇప్పటికే శాంతియుత పోరాటాన్ని ప్రత్యేక హోదా మీద తమ గళాన్ని వినిపించారు. అయితే ప్రత్యేక హోదా అనేది మిత్రపక్షం ఉన్న టీడీపీ బీజేపీ రెండు కూడా ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్న వైనం మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేక హోదా మీద ఇప్పటికే మేము ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. ప్రతిపక్షంగా మా పోరాటాన్ని మా నిరసనని తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించకపోవడం విచారకరం అంటున్నారు. వైసీపీ నేతలు మనతో ఉన్నారు. చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంద్ జరుగుతూ ఉంది. మరి వాళ్ళ విద్యా సంస్థలు కానీ బ్యాంకులు కానీ మరి సినిమాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోలీసుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా 2 కాల సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నారు, క్షమించరు మిమ్మల్ని, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కోసం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి కూడా మీరు మేము ఒక పార్టీ తరఫు నుంచి అన్ని పార్టీలు కూడా బంద్కి పిలుపునిచ్చారు కాబట్టి మీరు సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఇలాంటి పరిస్థితి కానీ తీసుకొస్తే మీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ ఎన్నికల హామీలుగా ఎన్నికల మేనిఫెస్టోలుగా ఈ ప్రత్యేక హోదాను ప్రకటించిందో అప్పుడు చెప్పిందో అదే ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలి. ప్రత్యేక హోదాని ప్రకటించాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో మరో పెద్ద ఎత్తున ఉద్యమం అనేది వస్తుందని చెప్పేసి వీళ్ళంతా కూడా తమ నిరసన గళాన్ని వినిపించడం జరుగుతుంది. అయితే మనం విశాఖలో చూసినట్టయితే ప్రత్యేక హోదా మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని పాటిస్తున్నారు. విశాఖలో కూడా బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. బంద్కు అన్ని పక్షాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. ఇక్కడ పరిస్థితి. విశాఖపట్నం నుంచి వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, వైజాగ్.